విజువల్స్ లో చూడొచ్చు నిందితులు బాలాజీ గోవిందప్ప, అదేవిధంగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ముగ్గురు కూడా ఆందోళన తర్వాత ప్రస్తుతం జైలు నుంచి విడుదలవుతున్నారు. కొద్దిసేపటి నుంచి కూడా ముగ్గురు కూడా తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. బెయిల్ ఆర్డర్లు అమలు చేయట్లేదని చెప్పి ముగ్గురు కూడా ఆందోళన కూడా దిగిన నేపథ్యంలో ఆందోళన అనంతరం మొత్తం ముగ్గురు బయటకు వచ్చి ప్రస్తుతం ఇంటికి వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. సరే అన్న మాట్లాడతారా? నుంచి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆర్డర్ కాపీకి అమలుకు సంబంధించి మీరు కూడా నిరసన వ్యక్తం చేస్తారు. నిన్న సాయంత్రం 6:35కు ఆర్డర్ కాపీ ఇస్తే రాత్రి 6 దాటిపోయింది సమయము, రాత్రి ఇవ్వలేము అని చెప్పి ఉదయం 6 గంటలకంతా రెడీగా ఉండండి సార్ అని చెప్పి 5:30కు లేసి మేము 6 గంటలకు రెడీ అయితే 6 గంటల నుంచి వెయిట్ చేస్తా. సూపరింటెండెంట్ వస్తున్నాడు, ఇంకొకరు వస్తున్నారు, 7:30కు వస్తాడు, 8కి వస్తాడు, 9కి వస్తాడు, లాస్ట్కి చివరకు ఇంకో గంట పడుతుంది. అంటే కావాల్సింది అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, కోర్టు ఆదేశాలంటే కూడా గౌరవం లేకుండా కావాల్సిందే డిలే చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక గంట పడుతుంది. కారణం ఏమంటే హౌస్ మోషన్ మూవ్ చేశారు హైకోర్టులో. హౌస్ మోషన్లో స్టే వస్తుందేమో, స్టే వస్తే మమ్మల్ని మళ్ళీ అక్కడే లోపల బంధించాలని. అంటే ఒక కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కూడా వీళ్ళకి లెక్కాపత్రం లేదు ఈ ప్రభుత్వానికి. అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. రాత్రి 6 గంటలకు ఆర్డర్ ఇస్తే ఇప్పటి వరకు మమ్మల్ని రిలీజ్ చేయకుండా మేము ఇప్పుడు గొడవ చేస్తే అప్పుడు రిలీజ్ చేస్తాం. ఇప్పుడు విడుదల చేయడం కారణం ఏంటి సార్? చూడొచ్చు అయితే పూర్తి స్థాయిలో నిందితులు ముగ్గురు కూడా అటు ధనంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, బాలాజీ గోవిందప్ప ముగ్గురు కూడా ప్రస్తుతం విజయవాడ జైలు నుంచి అయితే బయటకు వచ్చారు. చూడొచ్చు పార్టీ నేతలు, న్యాయవాదులతో ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి మొత్తం ముగ్గురు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. నిన్న సాయంత్రం 6 గంటలకి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా ఆ ఆదేశాలని అమలు చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టారని అయితే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి ప్రస్తుతం మీడియాతో కూడా స్పష్టంగా చెప్పారు. మేము ఉదయం నుంచి కూడా బెయిల్ వచ్చింది, బయటకు వెళ్తామని చెప్పి ఎదురు చూస్తా ఉన్నాము. అయినప్పటికీ కూడా ఆ బెయిల్ ఆదేశాలు మంజూరు చేయలేదు. మేము నిరసన వ్యక్తం చేసిన తర్వాత మాత్రమే మమ్మల్ని విడుదల చేశారని చెప్పి అయితే ధనుంజయ రెడ్డి ప్రస్తుతం మీడియాతో కూడా చెప్పారు. పూర్తి స్థాయిలో కోర్టు ఆదేశాలను కూడా అమలు చేయకపోవడం అనేది దారుణం అని చెప్పి ధనుంజయ రెడ్డి కూడా చెప్పిన నేపథ్యంలో ఒక సస్పెన్స్ తర్వాత కొంత ఉద్రిక్త వాతావరణం, అంటే న్యాయవాదులు ఆందోళనకు దిగిన తర్వాత నిందితులు ముగ్గురు కూడా జైలు లోపల ఆందోళన నిర్వహించిన తర్వాత మొత్తం ముగ్గురు నిందితులు ప్రస్తుతం జైలు నుంచి విడుదలైన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనబడుతుంది. చూడొచ్చు విజువల్స్ లో కూడా ధనుంజయ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చారు. పార్టీ నేతలు, న్యాయవాదులతో కూడా ఆయన మాట్లాడారు. మిగతా ఇద్దరు నిందితులు బాలాజీ గోవిందప్ప, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళు కూడా విడుదలయ్యి వెళ్ళిపోతున్న పరిస్థితి. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఏదైతే ఉందో అది దాఖలు చేశారో ఆ లంచ్ మోషన్ పిటిషన్కి సంబంధించి ఆర్డర్ వస్తుందని మమ్మల్ని విడుదల చేయకుండా లోపల ఆలస్యం చేశారు అని ధనుంజయ రెడ్డి కూడా చెప్తున్నారు. ముగ్గురు నిందితులు కూడా విడుదలైన పరిస్థితి అయితే ఉంది. సంతోష్ ఆల్రెడీ దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? శ్రీకాంత్, లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారా ప్రాసిక్యూషన్? దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? అంటే లంచ్ మోషన్ పిటిషన్ కి సంబంధించి వాళ్ళు దాఖలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకనే వీళ్ళని ఇప్పటి వరకు కూడా విడుదల చేయలేదని అయితే సమాచారం మనకు అందుతా ఉంది. అదే విషయాన్ని ధనంజయ రెడ్డి కూడా చెప్పారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేస్తున్నారు, దాంట్లో ఆర్డర్ వస్తే కనుక విడుదల చేయకుండా ఆపాలనే ప్రయత్నంలో బాగానే మమ్మల్ని ఆదేశాలు వచ్చినా కూడా లోపలే ఉంచామని కూడా చెప్తున్న నేపథ్యంలో లంచ్ మోషన్ పిటిషన్కి సంబంధించి ఏమైంది అనే అంశానికి సంబంధించి మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి క్లారిటీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. సంతోష్, అయితే బెయిల్ రద్దుకు సంబంధించి మళ్ళీ ఏమైనా ప్రాసిక్యూషన్ కోర్టుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ అయితే ముగ్గురి బెయిల్స్ కూడా రద్దు చేయాలని హైకోర్టుని ఆశ్రయించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి వీళ్ళ ముగ్గురు కూడా కీలక నిందితులుగా సిట్ ఇప్పటి వరకు చెప్తా ఉంది. 2వ అదనపు ఛార్జ్షీట్లో స్పష్టంగా వీళ్ళ ముగ్గురి పాత్రనే కూడా వివరిస్తూ కూడా 2వ ఛార్జ్షీట్ను కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఈ ముడుపుల అంశాల్లో కీలక పాత్ర అటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి
పోషించారు. వాళ్ళ కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్ళ పేర్ల మీద ఈ డబ్బుతో కొన్ని వ్యాపారాలు కూడా షెల్ కంపెనీలు కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా నిర్వహించారని కూడా ఒకవైపున సిట్ తన ఛార్జ్ షీట్లో కూడా పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి వీళ్ళ పాత్ర ఉంది. బాలాజీ గోవిందప్ప ఆడిటర్గా ఉన్నారు. ఆయన డబ్బులంతా రూటింగ్ చేశారు. ఎక్కడ ఎవరికి తెలియకుండా ఈ వ్యవహారాలన్నీ ఆయన ఆడిటర్ కాబట్టి నిర్వహించారనేది సిట్ పూర్తి స్థాయిలో వీళ్ళ ముగ్గురి పాత్రని కూడా కేసులో ఛార్జ్షీట్లో పొందుపరిచిన నేపథ్యంలో ఖరీదైన ఆస్తులు కొనుగోలు చేశారు, బెనామీ వ్యాపారాలు చేశారు, డబ్బులు వసూలు చేశారు అనేది ఛార్జ్షీట్లో వాళ్ళు ఆరోపించారు. ఆధారాలను కొన్ని సమర్పించిన నేపథ్యంలో ధనుంజయ రెడ్డి కొన్ని నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. మొత్తం ఆనాడు ప్రభుత్వంలో లిక్కర్ పాలసీలో కూడా ఆయన నిర్ణయాలు ఉన్నాయనే అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో సిట్ అధికారులు ఛార్జ్షీట్లో ఆ అంశాలన్నీ దాఖలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు విడుదల చేయకూడదు, కేసులో కీలక పాత్రధారులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళ బెయిల్ రద్దు చేయాలని ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ అయితే ఈ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలని సవాల్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇవాళ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు అంశం ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి అది ఎంతవరకు వచ్చిందనేది కొద్దిసేపట్లో క్లారిటీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.